దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకయ్య ఉండవలనని ప్రజలతో చెప్పెను. మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలతో వారి భయం నుంచి బయటికి రప్పించే మాటలు చెప్తూ ఉన్నాడు. భయపడకుడి, యెహోవా నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలిచుండి చూడని ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఏ సందర్భంలో అంటే ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి కనాను దేశానికి ప్రయాణం వెళ్తున్న సందర్భంలో ఎర్ర సముద్రం ఎదురైంది. ఒకవైపు ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంది. మరొక వైపు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఈ రెండింటి నడుమ మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సందులో మొరపెడతా ఉన్నారు. మిక్కిలి భయపడి వారు మొరపెట్టగా అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంతో, చాలా కృంగుదలకు గురయ్యి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. ఆ సమయంలో మోషే ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రోత్సహిస్తూ తెలియజేస్తా ఉన్నాడు. భయపడవద్దు, మీరు ఊరికే నిలిచి చూడండి. ఆ తరుముకొస్తున్నటువంటి ఆ ఫరో సైన్యం మరెన్నడూ మీరు చూడరు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేయను, మీరు ఊరికే నిలిచి చూడని ఇశ్రాయేలు ప్రజలకి మోషే ఎంతో ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు కొన్నిసార్లు అలాంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతుంటాయి. ఒకవైపు ఫరో సైన్యం, మరొక వైపు ఎర్ర సముద్రం నడుమ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు అలా ఎదురవుతుంటాయి. ఎటు వెళ్ళలో తెలియని పరిస్థితి, సమస్యల నడుమ, ప్రతికూలతల మధ్య ఎంతో నలుగుదలకు, ఎంతో కృంగుదలకు, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో నిరాశ నిస్పృహకు గురయ్యే పరిస్థితులు ఎదురవుతుంటాయి మన జీవితంలో. ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, అనారోగ్య పరిస్థితులు అయితేనేమి, అలాగే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వాటి గురించి ఆలోచించినప్పుడైతేనేమి, ఇలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో కృంగుదలకు గురవుతాం. కానీ మోషే అంటున్నాడు, మీరు ఊరికే నిలిచి చూడండి, నేడు కలుగజేయు రక్షణ మీ కళ్ళారా చూస్తారు. ఫరో సైన్యము మరి అన్నిటికీ మీరు చూడరు అని అంటున్నాడు. అంటే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవునికి ఆ సమస్యను అప్పగించినప్పుడు మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మన సమస్యల్ని దేవునికి అప్పగిస్తే, ఏ సమస్య గుండా మనం ప్రయాణం చేస్తున్నామో, ఎలాంటి కృంగుదలకు మనం గురవుతున్నామో వాటన్నిటినీ దేవునికి అప్పగిస్తే మన తరపున దేవుడు యుద్ధం చేసి వాటిలో జయమిస్తాడు. మనం కంగారు పడిన అవసరం లేదు, ఆందోళన చెందిన అవసరం లేదు, కృంగిపోయిన అవసరం లేదు. ఊరకనే మనం దేవునికి అప్పగించి మనం కనిపెడితే ఆ ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలోనే ఎలాగైతే నశింపజేస్తాడో మన జీవితంలో కూడా మనకు ఎదురవుతున్న సమస్యలన్నింటినీ మన నుంచి
ఇంకెన్నటికి చూడకుండా, ఇంకెన్నటికి మన దరిదాపులు రాకుండా వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. అయితే పరిపూర్ణంగా దేవునికి మన సమస్యను అప్పగిద్దాం. దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి మనం ఎలాంటి ఆందోళన చెందకుండా, ఎలాంటి కృంగుదలకు గురి కాకుండా దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టినట్లయితే ఆ సమస్య నుంచి మనం విడిపించి గొప్ప జయమిచ్చి మనపక్షంగా ఆయన యుద్ధం చేసి, యుద్ధమైంది, జయం మనది. కాబట్టి అలాంటి ఉన్నతమైన అనుభవానికి దేవుని మనం నడిపిస్తాడు. అయితే మనం పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు మీద ఆనుకుందాం. ఇంకెన్నటికీ ఆ సమస్యలు మన దరిదాపులు రాకుండా వాటన్నిటి నుంచి విడిపించి మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిని మొరపెడదాం, మన సమస్యను దేవునికి అప్పగిద్దాం, దేవుని మీద పరిపూర్ణంగా అనుకుందాం. తద్వారా మన జీవితంలో మన పక్షంగా దేవుడు యుద్ధాలు జరిగించి మనకి జయం ఇవ్వడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ సమస్యల నడుమ కృంగుదలకు, నిరాశకు, నిస్పృహకు, ఆందోళనకు, వేదనకు గురవుతున్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వెనక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం ఉన్నట్లుగానే ప్రభువా, మా సమస్యలు మా మీద చుట్టుముడుతున్నప్పుడు ప్రభువా, ఆ సమస్యల వైపు చూడకుండా ఆ సమస్యల నుంచి విడిపించే నీ వైపు చూస్తూ మీకు అప్పగించి ప్రభువా వాటిలో జయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మా యుద్ధము జరిగించేవాడు, మా తరపున మీరు యుద్ధాలు జరిగించేవాడు ప్రభువా, మాకు జయమిచ్చేవాడు నాయన. మీ వైపు చూస్తూ పరిపూర్ణంగా మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ రాబోయే కాలంలో ఈ ఆశీర్వాదాలు కూడా మమ్మల్ని నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారో వాటన్నిటిని మా జీవితంలో నెరవేర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అతి మిక్కులతో బ్రతిమాలి ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.